హెచ్సియు మెయిన్ గేట్ దగ్గర దాదాపుగా 6 గంటల పాటు కూడా విద్యార్థులు ఇక్కడ నిరసన వ్యక్తం చేయడం జరిగింది. మరి పోలీసులు కూడా వీళ్ళ దగ్గరికి వచ్చి మాట్లాడడం జరిగింది. అసలు ఏం మాట్లాడారు ఏంటనేది వాళ్ళ మాటలను అడిగి తెలుసుకుందాం. అన్న ఏం మాట్లాడారు? యాక్చువల్‌గా ఇప్పుడైతే ఎవరైతే ఉన్నారో డీసీపీ గారు వచ్చి మేమైతే మీరు డీటెయిన్ అయిన స్టూడెంట్స్‌ని మేము రిలీజ్ చేయాలంటే మీరు లోపలికెళ్ళండి అని చెప్పారు. మేము తగ్గలేదు. మేము వాళ్ళు వచ్చేంత వరకు కూడా మేము ఎళ్ళం, ఇక్కడనే కూర్చున్నాం. రాత్రి మిడ్‌నైట్ కానీ లేకపోతే రేపు పొద్దున వరకైనా మేము ఇక్కడనే ఉండి ధర్నా చేస్తామంటే అతను లాస్ట్‌కి ఇంక నెగోషియేషన్స్‌లో ఏం చెప్పారంటే మీ డెలిగేట్స్ ఎవరో ఒకరు రండి. మీ యూనియన్ నుంచి ఒకరు రండి. తర్వాత ఆర్గనైజేషన్స్ ఎవరైతే ఉన్నారో మీరు వాళ్ళతో పాటు రండి. వాళ్ళని పిలుచుకొని వచ్చే వాళ్ళకు నమ్మకం కలుగుతదంటే వాళ్ళని ఓకే అని చెప్పి ఆ నెగోషియేషన్ ఓకే అని చెప్పి వెళ్ళారు. మేము అందుకనేసి ఇప్పుడు లోపలికి వచ్చి ప్రొటెస్ట్ చేస్తున్నాం. వాళ్ళు వదలకపోతే మళ్ళీ రోడ్డు మీదకి రావడానికి మేమేమి తగ్గము. అందుకనేసి ఇప్పుడు లోపలికి వచ్చాము. అన్న దాదాపుగా 50 మందికి పైగా అరెస్ట్ చేయడం జరిగింది. మీరు ఇందాక మాతో లైవ్ లో చెప్పడం జరిగింది. అసలు ఎక్కడ ఉన్నారో కూడా మాకు తెలీదు. ఆ 50 మంది అని కూడా చెప్పడం జరిగింది. మరి ఇప్పుడైనా తెలిసిందా వాళ్ళు ఎక్కడ ఉన్నారు ఏంటంటూ? మరికొంతమంది ఏమో మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో ఉన్నారు, రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో ఉన్నారని చెప్తున్నారు. అక్కడే ఉన్నారు లేకపోతే యాక్చువల్‌గా ఏంటంటే అక్కడ డీటెయిల్ అయిన స్టూడెంట్స్ దగ్గర ఫోన్లు ఉంటే ఆ ఫోన్లు గుంజుకున్నారంట. అక్కడున్న వాళ్ళ లోపల వాళ్ళు క్వెషన్ చేస్తుంటే వాళ్ళని కొట్టారంట. ఇలా చేయడం వల్ల ఏమైపోయిందంటే వాళ్ళ దగ్గర నుంచి కొద్దిగా ఇన్ఫర్మేషన్ కొద్దిగా వచ్చింది. ఆ తర్వాత రావడం ఎప్పుడైతే లాక్కున్నారో ఇన్ఫర్మేషన్ వస్తుందని తెలియంగానే వాళ్ళ దగ్గర నుంచి ఫోన్స్ లాక్కున్నారు. ఇప్పుడు కూడా ఎక్కడున్నారంటే వాళ్ళు షిఫ్ట్ చేస్తా ఉన్నారంట. సో ఇప్పుడు వీళ్ళు ఎళ్లారు కాబట్టి మాకు ఎప్పుడు అప్డేట్ వస్తది. ఎక్కడ కరెక్ట్‌గా ఉన్నారో అప్పుడు మేము మీకు అది అప్డేట్ ఇవ్వగలుగుతాం. కాదన్న పొద్దున వాళ్ళే ఒక 5, 6 బుల్డోజర్లు రావడం జరిగింది. తవ్వకాలు చేస్తుంటే మీ వాళ్ళు ఎళ్లి చూసారు. అది ఇష్యూ అయింది. అంటే కేవలం ఎళ్లి అడిగినందుకు మీ మీద దాడి చేశారా? లేకపోతే ఎళ్లి చూసినందుకు దాడి చేశారా? అసలు ఏంటన్నా? యాక్చువల్‌గా ఈస్ట్ క్యాంపస్ దగ్గర ఎస్ఎన్ స్కూల్ అని ఉంటదమ్మా. సరోజిని నాయుడు స్కూల్. అక్కడనే వీళ్ళు బ్యారికేడ్‌లు ఏయడం జరిగింది. ఇక్కడ ఎందుకు ఏస్తున్నారో అక్కడ ఎవరిని అలౌ చేయట్లేదు అని తెలిస్తే మేము వెనకాల నుంచి బ్యాక్ సైడ్ నుంచి వచ్చి వాళ్ళు చూస్తే అక్కడ ఏమైందంటే ఆ బుల్డోజర్లన్నీ కూడా క్లియర్ చేస్తుంది ఆ ల్యాండ్ అంతా. సో వీళ్ళంతా ఏం చేశారంటే వచ్చి ఏం జరుగుతుంది అక్కడ? ఏం జరుగుతుంది అని అడగంగానే మేము వెళ్ళాలి అక్కడ పోవాలి అని అడగంగానే ప్రశ్నించంగానే వీళ్ళని ఇంకేం చేశారంటే డీటైన్ చేశారమ్మా. ఎక్కకపోతే లాఠీలతో కొట్టడము ఇలాంటివన్నీ చేసి వాళ్ళని లోపల ఎక్కించి తీసుకెళ్లారు. మేము స్టూడెంట్ యూనియన్ అందరం కూడా ఇంకా ఒక ర్యాలీకి అక్కడి వరకు వెళ్ళి అక్కడ చేసేందుకు మమ్మల్ని కూడా చాలా ప్రెజర్ పెట్టి చాలా లాగి ఇవన్నీ చేయడం వల్ల షర్ట్లు చిరగడం చాలా మంది గాయాలు అవడం జరిగింది. మహిళా పోలీసులు ఎవరైనా ఉన్నారా లేదా? ఎందుకంటే ఇది అడుగుతున్నాను. ఆడవారి మీద కూడా అది దాడి అనాలా లేకపోతే ఏమనాలో కూడా తెలియని పరిస్థితి. ఎందుకంటే లాక్కుని వెళ్ళిపోయిన పరిస్థితి, బట్టలు చినిగిపోయిన పరిస్థితి, గాయాలు అయ్యాయి ఒంటి మీద. ఇంత దారుణంగా తీసుకెళ్ళడానికి గల కారణం ఏంటన్నా? అసలు అక్కడ మహిళా పోలీసులు ఉన్నారా అసలు? యాక్చువల్‌గా మహిళా పోలీసులు నామకే వాసి ఒకరిద్దరు ఉండిండొచ్చు కాక కానీ అక్కడ మా మహిళా విద్యార్థులందరినీ లాగింది అందరూ మేల్ కానిస్టేబుల్సే. వాళ్ళందరూ దయనీయమైన స్థితిలో వాళ్ళు లాగుతుంటే వాళ్ళ బట్టలన్నీ చినిగిపోయి లోపల వేసుకునేటివి కూడా కనపడే సిచ్యువేషన్‌లో కప్పుకోలేని సిచ్యువేషన్‌లో ఉంటే కూడా ఎంత క్రూరంగా బిహేవ్ చేశారంటే ఈరోజు పోలీసులు చాలా క్రూరంగా. అయినా కూడా వదలలేదమ్మా. అందరిని ఎక్కిచ్చారు, లోపల ఇచ్చేసి తీసుకొని వెళ్ళిపోయారమ్మా. అలాంటి సిచ్యువేషన్ చూసాం ఈరోజు. ఏదైతే జరిగిందో మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దారుణం. ఉగాది పండుగ రోజు ఎంతో మంది తెలుగు విద్యార్థులందరికీ ఒక సెంటిమెంట్ ఉంటుంది నూతన సంవత్సరం అనేసి. ఇలాంటి నూతన సంవత్సరం తెలంగాణ గవర్నమెంట్ మాకు చేదు అనుభవాలు ఇచ్చింది. అయినా మేమేమి వెనక్కి తగ్గం. షర్టు దించితే మా కబోర్డ్లలో మిగతా షర్ట్స్ ఉన్నాయి. మాకు ఇలాంటి భయపెట్లు వస్తే మాకు కొత్తగా ఏమి కాదు. మేము విద్యార్థులు అంటే మేము పోరాటాలు చేసి మేము ముందుకు తీసుకుని వచ్చిన వాళ్ళం. ఇప్పుడు మా మీద చేసినవన్నీ కూడా మమ్మల్ని భయపెట్టడానికి అనుకుంటున్నారు కానీ మేము ఇంకా బలంగా తయారవుతున్నాం. ఎలా ముందుకు వెళ్ళాలి, ఎలా తీసుకుపోవాలని చూస్తున్నాం. కాబట్టి మేము ఎక్కడ తగ్గేది లేదమ్మా. మా భూమి మేము కాపాడుకుంటాం, రిజిస్ట్రేషన్ చేసుకుంటాం. ఇప్పుడు మీకైతే కావాల్సిందందులో అదొక్కటే, మీ భూమి మీకు కావాలి. మా ప్రధాన డిమాండ్ ఏంటంటే ఈరోజు అందరినీ ఎంత దయనీయమైన స్థితిలో వాళ్ళని డీటైన్ చేశారంటే వాళ్ళని ఫస్ట్ వాళ్ళు రిలీజ్ చేయడం మా బాధ్యత. స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్గా మా బాధ్యత అది. మేము అది ఫస్ట్ డిమాండ్ చేశాం. ఈ రోజుకి ఇప్పుడు అది ప్రధాన డిమాండ్ అవ్వచ్చు. రేపటి నుంచి మా పోరాటం ఆ 400 ఎకరాలతో పాటు మొత్తం యూనివర్సిటీ మొత్తం కూడా మా యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ పేరు పైన రిజిస్టర్ కావాలనేసి మేము ప్రధాన డిమాండ్గా పెడుతున్నాము. ఇప్పుడు ఎవరినైతే అరెస్ట్ చేశారో మరి కొంతమంది విద్యార్థులను ఎంత సమయం లోపు వాళ్ళని రిలీజ్ చేస్తామని చెప్పారు? ఇప్పుడు వెళ్ళారు మా వాళ్ళు. అక్కడ ఏ పోలీస్ స్టేషన్లో ఉన్నారో ఇంతవరకు మాకు తెలియదు. ఒకరు మాదాపూర్ అంటున్నారు, ఒకరు రాయదుర్గ్ అంటున్నారు, ఇంకొకరు ఎక్కడెక్కడో అని చెప్తున్నారు. సో ఇప్పుడు వాళ్ళు వెళ్ళే మార్గంలో వాళ్ళు మాకు ఒక అప్డేట్ ఇస్తారు. అప్పుడు అప్డేట్ ఇచ్చినప్పుడు మేము దాన్ని తెలుసుకోగలుగుతాం, చెప్పే ప్రయత్నం చేస్తాం. చూడొచ్చు. ఇప్పటి వరకు కూడా చూసుకుంటే ఎవరినైతే 50 మంది విద్యార్థులను అరెస్ట్ చేశారో
వాళ్ళని ఇప్పుడు ఇమీడియట్ గా రిలీజ్ చేయాలి అంటూ కూడా పోలీసులు వీళ్ళతో మాట్లాడడం జరిగింది. అంటే ముందు నుంచి అంటే 3 గంటల సమయం నుంచి కూడా చూసుకుంటే మీరు కనుక విద్యార్థులందరూ కూడా లోపలికి వెళ్ళిపోతే కనుక అంటే ఇక్కడ నిరసన వ్యక్తం చేయకుండా లోపలికి వెళ్ళిపోతే మేము ఎవరినైతే అరెస్ట్ చేస్తామో విద్యార్థులను వాళ్ళని రిలీజ్ చేస్తాము అంటూ కూడా పోలీసులు చెప్పడం జరిగింది. లేదు మేము ఇక్కడే ఉంటాము, వాళ్ళని ఎవరినైతే అరెస్ట్ చేశారో ఆ విద్యార్థులను వదిలేస్తేనే మేము లోపలికి వెళ్తాము అంటూ కూడా విద్యార్థులు చెప్పడం జరిగింది. వీరిద్దరి మధ్య కూడా మాట అయిన తర్వాత సరే మీరు మీ యూనియన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కొంతమందిని మాతో పంపించండి, వాళ్ళని రిలీజ్ చేస్తామన్న తర్వాతనే ఆ ఒప్పందం ప్రకారం అయితే వీళ్ళు లోపలికి వెళ్ళడం జరిగింది. ఖచ్చితంగా వాళ్ళని రిలీజ్ చేస్తారని నమ్మకంతో వెళ్ళారు. లేదు ఒకవేళ రిలీజ్ కనుక చేయకపోతే మళ్ళీ నిరసన వ్యక్తం చేస్తాము, అది ఎంత దారుణంగా ఉంటుందనేది కూడా ఊహించని పరిస్థితి అంటూ కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఏదైనప్పటికీ మా స్థలం మాకు కావాలి, ఏదైతే 400 ఎకరాల భూమి ఉందో అదే కాకుండా ఈ ఏదైతే మొత్తం భూమి ఉందో అది మొత్తం కూడా మేము సొంతం చేసుకుంటాము అంటూ కూడా వీళ్ళు చెప్పడం జరుగుతుంది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.